కాదు రెండు కాదు ఒకేసారి 4 కార్పొరేషన్ పదవులు దక్కాయి ఆ జిల్లాకు. పార్టీ కోసం పనిచేసిన వారికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. నెలాఖరుతో ఆ చైర్మన్ల పదవీ కాలం ముగుస్తోంది. రెన్యువల్ కోసం కొందరు ప్రయత్నిస్తుంటే మరికొందరు సీనియర్లు ఒక్క ఛాన్స్ అంటూ తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే నామినేటెడ్ పదవులు వద్దు, పార్టీ పదవులు ముద్దు అంటున్నారు. పదవి కావాలి కానీ కండిషన్స్ అప్లై అంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏంటి, ఆ నేతలెవరు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లాకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమిచ్చారు. మొదట్లో 4కి నామినేటెడ్ పదవులు దక్కాయి. కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ గా మానాల మోహన్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి ఉన్నారు. మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గా అనిల్, అగ్రోస్ చైర్మన్ గా కాసుల బాలరాజు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తాహిర్ అలీ ఉన్నారు. ఆ తర్వాత ఇదే జిల్లాకు చెందిన సినీ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డిలకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు దక్కాయి. ఉమ్మడి జిల్లా నుంచి 7 రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్నారు. ఇందులో ఒకే నియోజకవర్గం నుంచి 3కి అవకాశం ఇచ్చారు. ఇక కామారెడ్డి పరిధిలో బాన్సువాడ మినహా మిగతా 3 సెగ్మెంట్లకు అవకాశం రాలేదు. కాగా 4 పదవులకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. రెన్యువల్ కోసం ఒకరిద్దరు పట్టుబడుతూ ఉండగా మరికొందరు స్వచ్ఛందంగా తప్పుకునేందుకు రెడీ అయ్యారు. ప్రభుత్వం మాత్రం పాతవారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు అలంకారప్రాయమే అయ్యాయని అసంతృప్తితో ఉన్నారట చైర్మన్లు. కార్పొరేషన్లకు నిధులు లేకపోవటం, జీతభత్యాలు కూడా సమయానికి రాకపోవటంతో ఈ పదవులు మాకొద్దు బాబోయ్ అంటున్నారని తెలుస్తోంది. అయినప్పటికీ ఖాళీ అవ్వబోతోన్న స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది. ఏకంగా 6 ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారట. మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, ఏఐసిసి అసెంబ్లీ కోఆర్డినేటర్ కాపుకర్ గన్రాజ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారా చంద్రమోహన్, సీనియర్ నేత రత్నాకర్, కైలాస్ శ్రీనివాస్, మునిపల్లి సాయిరెడ్డిలు పదవుల కోసం వేచి చూస్తున్నారట. వీరిలో చాలా మంది తమకు పార్టీ పదవులే కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.